ఈ రోజుల్లో మనం చాలా కామన్గా వినే మాట షుగర్, అదేనండి డయాబెటీస్. సో ఇది చాలామందికి కామన్గా వస్తుంది. బట్ ఇది వచ్చిన తర్వాత ఏమంటారు, ఈ రోజుల్లో షుగర్ అనేది కామన్, ఇది అందరికీ వస్తుంది అంటారు. అందరికీ రావడం అనేది చాలా కామన్ అని మీరు మాత్రమే అనుకుంటారు. బట్ ఎవరికైతే రాదో వాళ్ళతో మాత్రం మీరు కంపేర్ చేసుకోరు. ఆవిడకి ఉందంట, ఈయనకి ఉందంట, వాళ్ళంత ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళకే వచ్చింది అని చెప్పి అంత ఈజీగా అనుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళు కార్ కొనుక్కున్నారు, మనం కూడా కార్ కొనుక్కుందాం, వీళ్ళు బంగ్లా కొనుక్కున్నారు, మనం కూడా బంగ్లా కొనుక్కుందాం అని ఎట్లా అనుకుంటారు. వాళ్ళకి షుగర్ వచ్చింది, మీకు కూడా షుగర్ రావాలి అని మీరు అనుకుంటారా? అనుకోరు కదా. బట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది అని అనుకోవటం మాత్రం చాలా కామన్ అయిపోతుంది. వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోరు. కావాలంటే ఒకసారి మీకు గుర్తు తెచ్చుకోండి. సరే, షుగర్ వచ్చేసింది కదా, వచ్చిన తర్వాత ఏం చేయలేము, బట్ అది కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. సో మీకు ఇవాళ కొన్ని ఫ్రూట్స్ చెప్తాను. షుగర్ పేషెంట్స్ ఈ ఫ్రూట్స్ హ్యాపీగా తినచ్చు. షుగర్ వచ్చేసింది కదా, అన్నీ తినకూడదు. సో ఏం తినాలో చూద్దాం. ఒకటి జామకాయ, మనందరికీ తెలిసిందే. జామకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మంచిగా ఒక చిన్న జామకాయ తీసుకొని మీరు తింటూ ఉండండి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి అయినా చక్కగా తినచ్చు. యాపిల్ అండి, యాపిల్ ఫుల్ యాపిల్ ఎప్పుడు తినకూడదు. ఓ మొక్క పొద్దున్న తింటే ఓ మొక్క సాయంత్రం తినండి. అలా యాపిల్ తినచ్చు. సపోటా అస్సలు తినకూడదు. అది కాకుండా బొప్పాకాయ చిన్న మోతాదులో, అంటే మీరు కనుక కాయంతా కోసారనుకోండి, పొద్దున్న 2 ముక్కలు, గంట అయ్యాక 2 ముక్కలు, అలా కొంచెం కొంచెం మీరు రోజంతా తింటూ ఉండొచ్చు. కివి, ఇది షుగర్ని పెంచకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి కివి కూడా తినచ్చు. ఆరెంజ్ అండి, నారింజకాయ జ్యూసులు తాగకుండా కాయగా తినండి, అది కూడా చిన్న కాయ తీసుకోండి. దానిమ్మకాయ, పోమోగ్రానైట్ ఉంటుంది కదా, అరకప్పు మీరు ఒక గుప్పెని మీరు చక్కగా తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. కానీ మీరు తినేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, ఒకేసారి పెద్ద ఫ్రూట్ అంతా తినకూడదు, చిన్నది మాత్రమే తినండి. జ్యూస్ అసలే వద్దు. అండ్ మీరు కనుక ఉదయం లేదా మధ్యాహ్నం తినడం మంచిది, రాత్రిపూట తినకుండా ఉంటే బెటర్. ఖాళీ కడుపుతో ఎక్కువ తినమాకండి, ఏదైనా తిన్నాక తినండి, కొంచెం గ్యాప్ ఇచ్చి. ఇవి తింటూ కొంచెం మీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోండి. దయచేసి రోగాల్ని మాత్రం కంపేర్ చేసుకోమాకండి. మీ ఆస్తుల్ని కంపేర్ చేసుకున్నా పర్లేదు, కానీ రోగాలు వాళ్ళకుంది మీకు ఎందుకు లేదు అని మాత్రం అనుకోమాకండి. సరేనా? మంచిగా ఆలోచిస్తూ మంచిగా తిని మీ హెల్త్ని చాలా చక్కగా చూసుకోండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.